న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. నెమరగొమ్మల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎర్రబోతు స్వర్ణలత కృష్ణ కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి కులాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళుతూ గ్రామ అభివృద్ధికి పాటుపడే వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. విద్య, వైద్యం, డ్రైనేజీ, బస్సు సౌకర్యం, కరెంటు మొదలగు వాటిపై దృష్టి పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నానని గ్రామ ప్రజలందరూ తమని ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గుర్తుల దగ్గర కన్ఫ్యూజ్ కాకూరి. కత్తెర గుర్తు మనది. సరేనా? ఊరు ఆడపిల్లకి గెలిపి ఈసారి ఊరు అభివృద్ధి చేసుకుందాం. సరేనా? ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఆడపిల్లకి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒక్కసారి మేము వేస్తున్నాం కానీ గుర్తుంటలేదు నీకు. అదొకటి గుర్తు పెట్టుకో. కత్తెర సరేనా అమ్మా? ఏ ఆలోచన పెట్టి ఏం గుర్తు మరి మనది? కత్తెర కరెక్ట్ గుర్తు పెట్టుకోరు. కత్తెర అనకు. ఇగో సరేనా? చెప్పు మేడం, చెప్పు. గ్రామ ప్రజలందరికీ నా పేరు ఎర్రబోతు స్వర్ణలత కృష్ణ. గ్రామ ప్రజలందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటనంటే, ఆశ కోసం కాదు, ఆశయం కోసం పనిచేసే నాయకురాల్ని ఎన్నుకోండి. ముఖ్యంగా యువత ఆలోచించి ఓటు వేయండి. గ్రామ అభివృద్ధికి తోడ్పడే వాళ్ళకి ఓటు వేయండి. మన ఊర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మహిళా సహకార దిశగా నేను పాటు పడతాను. విద్యా పరంగా కానీ, రైతన్న కృషి కోసం కానీ ఊరిలో చాలా సమస్యలు ఉన్నాయి. కోతుల బెడద కానీ, ఊర్లో నుంచి బస్సులు కూడా రావట్లేదు. ముసలి వాళ్ళు కానీ, చిన్న పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఊర్లో డెవలప్మెంట్ అనేది లేదు. ఇవన్నీ సమస్యల మీద పోరాడడానికి నేను రెడీగా ఉన్నాను. మీ సహకారంతో నన్ను గెలిపించుకుంటే ఈ సమస్యల పైన అన్నిటిపైన నేను పోరాడతాను. ఊరి గ్రామ ప్రజలకు నా ఒక్క విన్నపం, కుల వర్గీకరణ అనేది తీసుకురాకండి. ఈ ఎలక్షన్స్ అనేది కులాలకు అతీతంగా ఎవరైతే మంచి చేస్తారో ఊరికి అభివృద్ధి కోసం పాటు పడే వాళ్ళకు మాత్రమే పట్టం కట్టండి. కుల వర్గీకరణ ఇవన్నీ తీసుకురాకండి. ఊర్లో కులాలకు అతీతంగా ఓట్లు వేయండి. గ్రామం కోసం పాటు పడే నాయకురాల్ని, గ్రామ అభివృద్ధి కోసం పాటు పడే నాయకురాల్ని గెలిపించుకోండి. ఉన్న ప్రతి సమస్యకి నేను పాటు పడతాను. ప్రతి ఒక్క సమస్య పైన నేను పోరాడతాను. ఊరి అభివృద్ధి కోసం, రైతన్న కృషి కోసం, మహిళా సహకార దిశగా కానీ, విద్యా రంగంలో కానీ అన్నిటిపైన కూడా నేను పాటు పడతాను. కష్టపడే వాళ్ళకి మాత్రమే మీరు ఓటు సక్రమంగా వినియోగించుకొని వేసుకోగలరని నేను నెమరగొమ్ల గ్రామస్తులకు మనవి చేసుకుంటున్నాను. కత్తెర గుర్తుకే మన ఓటు. కత్తెర గుర్తుకే మన ఓటు. ఏం పెట్టుకుని గౌను గుర్తుకే మన ఓటు.